హలో వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా శ్రద్ధ. సో ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ ఫిల్మ్లో నుండి థర్డ్ సింగిల్ నానా హైరానా సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ సాంగ్ లిరిక్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పేసి మెగా అభిమానులందరూ చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. అండ్ లిరిక్స్ ఎంత బాగున్నాయో ఆ మ్యూజిక్ కూడా అంతే బాగా అద్భుతంగా ఇచ్చారు అని చెప్పేసి ఎస్ఎస్ తమన్ గారిని అయితే చాలా అంటే చాలా పొగిడేస్తున్నారు. గేమ్ చేంజర్స్ సినిమాలో నుండి రిలీజ్ అయినటువంటి ఈ థర్డ్ సింగిల్తో గేమ్ చేంజర్స్ ఫిలిం ఇంకాస్త హైప్ అయితే క్రియేట్ చేసుకుంది అని చెప్పేసి కూడా అందరూ అనుకుంటూ ఉన్నారు. అండ్ సాంగ్ని విన్న తర్వాత మెగా అభిమానులందరూ చాలా ఎక్సైటింగ్గా సినిమా కోసం చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి అయితే అంటున్నారు. డైరెక్టర్ శంకర్ గారు అయితే గేమ్ చేంజర్ సినిమాతో ఒక మ్యాజిక్ని క్రియేట్ చేయబోతున్నారు అని చెప్పేసి సాంగ్ని విన్న ప్రతి ఒక్కరికి అయితే అర్థమైపోతుంది. ఒక డిఫరెంట్ డ్రీమీ వరల్డ్లో తీసుకెళ్ళిపోతుంది ఈ సాంగ్ విన్నంతసేపు చాలా మెలోడియస్గా చాలా లవ్లీగా ఎంతో అద్భుతమైనటువంటి మ్యూజిక్ని అయితే ఇచ్చారు మనకి ఎస్ఎస్ తమన్ గారు. అండ్ ఈ సినిమాతో గేమ్ చేంజర్తో మన ముందుకు వస్తున్నారు డైరెక్టర్ శంకర్ గారు. అండ్ శంకర్ గారు గేమ్ చేంజర్కి 200% అద్భుతమైనటువంటి ఎఫర్ట్స్ని పెడుతున్నారు అని చెప్పేసి అందరూ అభిమానులు కూడా అనుకుంటూ ఉన్నారు. అండ్ సాంగ్లో కియారా అద్వానీ చాలా అందంగా చాలా గార్జియస్గా కనిపిస్తున్నారు. అలానే రామ్ చరణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రామ్ చరణ్ గారి మూవ్స్ అయినా రామ్ చరణ్ గారి స్వాగ్ అయినా చాలా బాగుంది అని చెప్పేసి మెగా అభిమానులందరూ ఈ సాంగ్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. అండ్ ఈ నానా హైరానా సాంగ్ని థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి అందరూ కూడా చాలా ఈగర్గా ఫిలిం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.